హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు కింగ్ న్యూస్ అప్డేట్స్ ఛానల్. మన తెలంగాణలో ఉన్న మహిళలకు సీఎం రేవంత్ రెడ్డి గారు మరొక కీలక ప్రకటన చేశారు. ఇక ప్రతి నెల కూడా 2,500 రూపాయలు ఇస్తామని చెప్పారనమాట. మహాలక్ష్మి గ్యారంటీలోని భాగంగా ఈ నేపథ్యంలో మహిళలందరూ కూడా వెంటనే ఈకేవైసీ చేసుకోవాలని, తప్పకుండా ఈ రసీదు తీసుకోవాలని వివరాలు అయితే ప్రకటించారనమాట. ఇక ఈ రసీదు ఎక్కడ ఇస్తారు, మనకు ఎక్కడ అప్లై చేసుకుని ఈ రసీదు తీసుకోవాలి, ఇక ఎప్పటి నుంచి 2,500 ఇస్తారు అనే వివరాలన్నీ కూడా మనం తెలుసుకుందాం. వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా లైక్ చేసేయండి, తెలిసిన వాళ్ళకు వీడియోని షేర్ చేయండి. ఇలాంటి మరెన్నో వీడియోలను అందరికంటే ముందుగా మీరు మీ ఫోన్ ద్వారా తెలుసుకోవాలంటే మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన వచ్చే గంట పైన కూడా నొక్కండి. ఇక వివరాల్లోకి అయితే వెళ్ళిపోదాం. మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే మనకు మహిళలు ఉన్నారో వారందరికీ కూడా మన సీఎం రేవంత్ రెడ్డి గారు మహాలక్ష్మి అనే గ్యారంటీని అయితే తీసుకొచ్చారనమాట. ప్రకటించినటువంటి 6 గ్యారంటీల్లో భాగంగా ఈ నిర్ణయం అయితే తీసుకున్నారు. ఇక మహిళలందరూ కూడా వెంటనే ఇలా చేయాలని, మనకు ఈ ప్రతి నెల 2,500 రూపాయలు రావాలంటే ఈ రసీదు తప్పకుండా తీసుకోవాలని చెప్పారు. ఇక ఈ రసీదు ఎక్కడ ఇస్తారు, ఎక్కడ తీసుకోవాలని ప్రూఫ్తో కూడా మీకు ఇక్కడ వీడియోలోనే చూపిస్తాను. ఇక రేపటి నుంచి కూడా మనకి ఈ కార్యక్రమం మొదలవుతుందని కూడా మన సీఎం రేవంత్ రెడ్డి గారు అయితే కీలక ప్రకటన చేశారు. ఇక్కడ చూస్తే మీకు నోటిఫికేషన్ కూడా మీకు ఇక్కడ చూపిస్తాను. 6 గ్యారంటీల అమలుకు సంబంధించి మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి కీలక ప్రకటన చేశారు. ఈ 6 గ్యారంటీల దరఖాస్తులను ముందుగానే ప్రజలకు అందిస్తాం. అర్హులైన వారు ఈ నెల 28 నుంచి జనవరి 6వ తేదీ వరకు కూడా గ్రామ సభల్లో వాటిని అధికారులకు అందజేయాలి. వారు ప్రజలకు ఓ రసీదు ఇస్తారు. ఇక గూడెంలో 10 ఇళ్ళు ఉన్నా కూడా అధికారులు వెళ్ళి దరఖాస్తులు తీసుకుంటారు. స్వీకరణ పూర్తయ్యాక ఎవరు ఏ పథకానికి అర్హులో నిర్ణయిస్తారని కూడా తెలిపారనమాట. మొత్తానికైతే ఈ నెల 28 నుంచి మీ ఇంటి వద్దకే వస్తారండి అధికారులు. మీ ఇంటి వద్దకే వచ్చి మీకు ఒక పేపర్ అనేది ఇస్తారు, అప్లికేషన్ అనేది ఇస్తారు. ఆ అప్లికేషన్లో మీ వయసు అన్ని చూసుకుని మీరు ఏ పథకానికి అర్హులో ఆ పథకానికి సంబంధించిన అప్లికేషన్ ఇస్తారు. మీరు మళ్ళీ కూడా అప్లికేషన్ అనేది పూర్తి చేసి పెట్టుకుంటే మళ్ళీ అధికారులు వచ్చి ఆ అప్లికేషన్ తీసుకుని మీకు ఏ పథకానికి మీరు అర్హులైతే ఆ పథకానికి సంబంధించిన డబ్బులను అయితే మీకు వేస్తారనమాట. దీనికి సంబంధించి మీకు ఒక రసీదు కూడా ఇస్తారు. ఈ రసీదు మీరు భద్రంగా పెట్టుకోవాల్సిన అవసరం అయితే ఉంది.